గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు తారీఖు వచ్చేసి డిసెంబర్ 7, 2024. ఈరోజు శనివారం అండి. మీకు ఒక చిన్న అల్పపీడనం అప్డేట్తో మీకైతే వచ్చాను. ఈసారి చిన్న అల్పపీడనమే అయిండొచ్చింది నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ యాజ్ ఆఫ్ నో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ టు టుక్ వీడియో అండ్ డూ దట్. అంటే నాకు అంత టైం లేకపోవడం వల్ల వీడియో అనేది చేయలేదు. సో మెయిన్గా ఒక అప్డేట్ ఏమంటే, ఇది కొంతమందికి గుడ్ న్యూస్, కొంతమందికి బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు. రీసెంట్గా ఏదైతే మన రాయలసీమ జిల్లాలో వరదలు ఇలా చూసామో, వాళ్ళకి వచ్చేసి మరొక బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు అండి. ఎందుకంటే మనకి 11, 12 తేదీ మళ్ళీ ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతూ ఉంది. సో అందువల్ల మనకి మళ్ళీ రాయలసీమ దక్షిణ కోస్తాన్ అయితే ఈసారి వీడేటట్టే లేదు ఈ వర్షం వచ్చేసి. ఇందాక రీసెంట్గా ఒక వీడియో చేశాము. ఆ వీడియోలో మెయిన్గా ఏం చెప్పాను అంటే, రానున్న 2వ వారంలో కూడా మనకి అల్పపీడనం చూసే అవకాశాలు ఉంటుంది అనే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏముందో అదైతే నిజమైంది. సో కొంతమందికి బ్యాడ్ న్యూస్, కొంతమందికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఎవరికైతే వర్షాలు పడలేదో వాళ్ళకి పడితే గుడ్ న్యూస్. ఇంకా ప్రతిసారి ఒకరికే టార్గెట్ ఏ ఏరియా వాళ్ళకి పడ్డాయంటే అది చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పచ్చు. ప్రస్తుతానికి ఈ ఇన్ఫర్మేషన్ ఏమంటే, రానున్న మనకి 5-6 రోజుల్లో భారీ వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. ముఖ్యంగా ఇది ఏదైతే హిందూ మహాసముద్రం దాని ఆనుకోనున్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మనకు ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడిందండి. సో ఇది ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని మనకు వాతావరణ కేంద్రం అయితే తెలియజేసింది. మనకి మెయిన్గా ఇది వచ్చేసి పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఉంది. సో ఇలా కదలడం వల్ల మనకి ఇది రానున్న 24 గంటల ఇంకా 48-72 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో అందువల్ల వచ్చేసి ఈ నెల 12 నాటికి వచ్చేసి తమిళనాడు, శ్రీలంక తీరం వైపు పయనిస్తుందని మనకు వెల్లడించింది. దీని ప్రభావంతో మనకి ఈ నెల 11, 12 తేదీల్లో అలాగే తమిళనాడులో అలాగే 12 వచ్చేసి దక్షిణ కోస్తా రాయలసీమలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయి. ఎవరికి ఉన్నా లేకపోయినా కూడా సౌత్ తమిళనాడు వాళ్ళకి మాత్రం ఎప్పుడు భారీ వర్షాలే చూసే అవకాశాలు ఉంటుంది. సౌత్ ప్లస్ నార్త్ తమిళనాడు వచ్చేసి మనం భారీ వర్షాలు చూసే అవకాశాలు ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడు దక్షిణ కోస్తా రాయలసీమకి ఈ వర్షాలు అనేది ఎఫెక్టెడ్గా ఎప్పుడు పనిచేస్తున్నాయి. సో ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కొంతమందికి గుడ్ న్యూస్. ఎందుకంటే రీసెంట్గా వరి ధాన్యం ఏదైతే కోత దశకు వచ్చినప్పుడు చాలా మందికి నష్టం అయితే వాటిల్లింది. సో అట్లీస్ట్ దాన్ని కోలుకునే లోపలే ఈ వర్షాలు అనేది మళ్ళీ రావడం కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఈ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఏమని ప్రెడిక్ట్ చేయలేకున్నారు చాలా మంది వచ్చేసి. ఎందుకంటే ఎప్పుడు అల్పపీడనాలు ఏర్పడతాయి, అలాగే ఎప్పుడు ఇది బంగాళాఖాతం కానివ్వండి, అలాగే హిందూ మహాసముద్రంలో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంటుందని చాలా మంది ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. రీసెంట్గా సర్వేలో తేలిన ప్రకారం ముఖ్యంగా ఈ అల్పపీడనం వచ్చేసి రానున్న 24 గంటలు ఇంకా 48-72 గంటల్లో ఇది మనకి అల్పపీడనంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఈ నెల 12 నాటికి మన తమిళనాడు, శ్రీలంక తీరం వైపు అయితే కదిలే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వర్షాలు వచ్చేసి ఈసారి ఎవరెవరికంటే మనకి ఈ నెల 11వ తేదీ 12వ తేదీ వచ్చేసి తమిళనాడు వాళ్ళకి, తర్వాత వచ్చేసి 12 ఇంకా ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ రాగల మనకి 4 ఇంకా 5 రోజుల్లో ఇది తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. కాకపోతే మీకు ఒక చిన్న హింట్ ఏమంటే, రానున్న మనకి 12వ తేదీ 11, 12, 13, 14 ఈ తేదీల్లో మనం భారీ వర్షాలు అయితే చూసే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషలీ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనం ఈ వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, తర్వాత వచ్చి తిరుపతి ఈ జిల్లాలు అనేది కామన్గా ఉంటుంది. ఎప్పుడు వచ్చేసి ప్రతి అల్పపీడనం ఏర్పడినా కూడా వీళ్ళ కామన్ ఏదైతే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అలాగే ప్రకాశం ఈ జిల్లాలో మనమైతే ప్రజెంట్ అయితే వర్షాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ అల్పపీడనం అనేది సిమిలర్గా రీసెంట్గా ఏదైతే ఒక అల్పపీడనం వచ్చిపోయిందో దానికి సిమిలర్గా అంటే దాని పోలికలే దీనికి కూడా ఉన్నాయి కాబట్టి, సో ఇట్లాంటి రైన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో మనకి ఈ వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. ఎనీవే దోస్ ఫర్ మీకు ఏముందో వరి ధాన్యం మీరు పంట దశకు వచ్చి అంటే కోత దశకు వచ్చినట్టయితే క్లియర్ కట్గా మీరు కోసేయండి. కొంచెం ఇమ్మీడియట్గా 1-2 రోజులు కొంచెం అటు ఇటు కాకుండా ముందే కోసేయండి. ఎందుకంటే రానున్న 11, 12 తేదీలో మనం భారీ వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉంటాయండి. ఎస్పెషలీ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఈ వర్షాలు అయితే చూసే అవకాశాలు ఉంటుంది. మీకు ఎవరికైతే వరి ధాన్యం ఉంటుందో అలాగే కొన్ని పంటలు కోత దశకు వచ్చింటాయి కదా, అలాంటి కోతలు వచ్చేసి కోయడమే మంచిది. ఎందుకంటే ఈ వర్షాలు అనేది ప్రెడిక్ట్ చేయలేకున్నారు ఎవరు వచ్చేసి. ఎప్పుడైతే పంటలు అనేది కోత దశకు వస్తాయో అప్పుడే వర్షాలు కూడా రావడం ఒక ఇదనేది న్యూసెన్స్ క్రియేట్ చేసింది వర్షాలు వచ్చేసి. మరి మా తరపున ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏమంటే, మీరు రానున్న
24 గంటల్లో 48-72 గంటలు ఇది అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దాని ప్రభావంతో 11, 12, 13 ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా భారీ వర్షం అయితే కురిసే ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా 12 ఇంకా 13, 14 ఈ తేదీల్లో మనం భారీ వర్షాలే మన రాయలసీమ జిల్లాలో చూసే అవకాశాలు ఉంటుంది. రాయలసీమ ఎస్పెషల్లీ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కడప, తర్వాత వచ్చేసి నెల్లూరు, సత్యసాయి, తర్వాత వచ్చేసి మనం అనంతపురం జిల్లాలో ఈ జిల్లాలో మనం వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉంటుందండి. ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా రానున్న రేపు కూడా ఒక అప్డేట్ ఉంటుంది. అలాగే సోమవారం ఒక